भारत माता की भारत माता की जय, भारत माता की नरेंद्र मोदी गारी नायकत्వం जिंदाबाद भारतीय जनता पार्टी जिंदाबाद 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 भारतीय जनता पार्टी जिंदाबाद जिंदाबाद सीएम रमेश गारी नायकत्వం సరే ధన్యవాదాలు తెలుపుతున్నాను సార్. మాకు 30 సంవత్సరాల క్రితం వెంకయ్య నాయుడు గారు బీజేపీ ద్వారా వచ్చారు. తర్వాత సార్ ఫస్ట్ సారి బౌలింగ్ వచ్చినందుకు ముందుగా మీకు స్వాగతం సుస్వాగతం అండి. సో మా స్థాపించి 47 సంవత్సరాలు 47వ ఆవిర్భావ సందర్భంగా వేరే ప్రోగ్రాం వల్ల లేట్ అయిపోయింది, క్షమించవలసిందిగా కోరుచున్నా. చెప్పి మిమ్మల్ని ఎండలో పెట్టాం. మన జెండా కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసిన బీజేపీ నాయకులకి, ఈ గ్రామస్తులకి, సోదరిమణులకి అందరికీ నమస్కారాలు. ముఖ్యంగా ఈ గ్రామ సర్పంచ్ అలాగే ఈ గ్రామ నాయకులందరూ కూడా ఈ కార్యక్రమం చేయడం మేము 11 గంటలకు అనుకున్నాం, కానీ వేరే ప్రోగ్రాం వల్ల లేట్ అయిపోయింది, క్షమించవలసిందిగా కోరుచున్నా. చెప్పి మిమ్మల్ని ఎండలో పెట్టాం. ఈరోజు మన భారతీయ జనతా పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు పార్టీ స్థాపించి 47 సంవత్సరాలు 47వ ఆవిర్భావ సందర్భంగా మన ఊరు మన జెండా కార్యక్రమానికి మీ ఊరికి రావడం చాలా సంతోషం. మిమ్మల్ని అందరినీ చూసి ఇక్కడ గ్రామ సమస్యలు కూడా సర్పంచ్ వీళ్ళు కూడా చెప్పారు. తప్పకుండా మినరల్ వాటర్ ప్లాంట్ అయితే ప్రతి గ్రామానికి కూడా అడిగిన వాళ్ళకి అందరికీ ఇచ్చే విధంగా కార్యక్రమం పెట్టుకున్నాం. తీసుకున్న తర్వాత దాన్ని మెయింటైన్ కూడా చేసుకోవాలి. ఎందుకంటే మంచినీరు తాగితే 70% ఆరోగ్యం ఎలాంటి జబ్బులు రాకుండా ఉంటుంది కాబట్టి ముఖ్యంగా ఆరోగ్యం కాపాడుకోవాలి. అలాగే పార్టీ జెండా ఈ ఊరిలో ఉందంటే మనకు పార్టీ అండ, మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి అండ ఉన్నట్లు ఈ గ్రామానికి గుర్తించి పార్టీ కార్యక్రమాలు కూడా ఈ గ్రామంలో చేసేదానికి మనకు మంచి సహకారం పార్టీ తరఫు నుంచి ఉంటుంది. అలాగే ఏదైతే పార్టీ కార్యక్రమాలు చేసేదానికి ఇంకా స్పీడ్గా తీసుకోవాలని ఇప్పుడు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు శ్రీ నితిన్ నవీన్ గారు, మన పివిఎన్ మాధవ్ గారు మన రాష్ట్ర అధ్యక్షులు, ఇక్కడ మన జిల్లా అధ్యక్షులు ఇంతకుముందు ఇప్పుడు వేరే ప్రోగ్రాం ఉంది కాబట్టి వెళ్ళిపోయాడు పరమేశ్వర్ గారు, వీరందరి ఆధ్వర్యంలో పార్టీని ముందుకు తీసుకెళ్ళి అనకాపల్లి పార్లమెంట్లో బీజేపీ పార్లమెంట్ సభ్యుడిగా నేను ఉన్నాను కాబట్టి ప్రతి గ్రామంలో కూడా ఈ మాదిరి జెండా వేసేసి ప్రతి గ్రామంలో కూడా బీజేపీ అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించడానికి ప్రతి ఒక్కరికి కూడా అవకాశం ఉంటుంది. మీరు కూడా పార్టీ చేసే కార్యక్రమాలు, ప్రభుత్వం చేసే పథకాలన్నీ కూడా ప్రజలకందరికీ వివరించి పార్టీని ఇక్కడ బలోపేతం చేసే విధంగా, అలాగే కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్లో మనకు డబుల్ ఇంజిన్ సర్కార్ ఇక్కడ ఉంది. బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో, రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా, ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అండలతో రాష్ట్రంలో మంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మళ్ళీ ఈ కూటమి ప్రభుత్వం ఉండే విధంగా ఎప్పటికీ మీ ఆశీస్సులు కావాలని చెప్పేసి ఈరోజు మిమ్మల్ని అందరినీ కోరడం జరిగింది. ఈ కార్యక్రమాలను, పార్టీ కార్యక్రమాలను ఇక్కడ ఉండే గ్రామ నాయకులు, బీజేపీ నాయకులందరూ కూడా ఇంటింటికి తీసుకెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా మనం చేసే మంచి పనులు అందరికీ వివరించాలని చెప్పేసి, పార్టీ ఎదుగుదలకు మీరందరూ తోడ్పాటుగా ఉండాలని చెప్పేసి ఈరోజు పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు ఇక్కడ రావడం జరిగింది. మిమ్మల్ని అందరినీ చూసిన తర్వాత చాలా సంతోషం. కాబట్టి ఎప్పుడు కూడా మనం అందరం కలిసి ఈ ప్రభుత్వానికి మీ ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని చెప్పి తెలియజేస్తున్నాం. ఇంతటితో ఈ సమావేశం ముగిస్తాం. జై హింద్, జై బీజేపీ.